దేశంలో భారీ దాడులకు ప్లాన్ చేసిన అల్ ఖైదా కుట్రలను ఏటీఎస్ భగ్నం చేసింది. అల్ ఖైదా కుట్రను గుజరాత్ కు చెందిన ఏటీఎస్ పోలీసులు ఛేదించారు. అల్ ఖైదాతో సంబంధం ఉన్న 4 ఉగ్రవాదులను గుజరాత్ లో అదుపులోకి తీసుకున్నారు. వారిలో 2 గుజరాత్ లో అరెస్ట్ చేయగా ఒకరిని ఢిల్లీలో మరొకరిని నోయిడాలో అదుపులోకి తీసుకున్నారు. పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్ లోని పలు ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. అల్ ఖైదాకు సంబంధించిన ఉగ్రవాద శిబిరాలపై కూడా భారత ఆర్మీ దాడులకు పాల్పడింది. అప్పట్లోనే అల్ ఖైదా భారత్ కు వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలో ఇండియన్ ఇంటెలిజెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. దేశంలో ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెంచారు. ఫలితంగా ఇప్పటికే పలు ఉగ్ర కుట్రలు భగ్నం కాగా ఇప్పుడు మరో 4 ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ 4 ఉగ్రవాదులను మహమ్మద్ ఫైక్, మహమ్మద్ ఫర్దీన్, సైఫుల్లా ఖురేషీ, జీషన్ అలీగా పోలీసులు గుర్తించారు. 4 ఉగ్రవాదులను విచారిస్తున్న అధికారులు ఉగ్ర మూలాలపై సమాచారం సేకరిస్తున్నారు.